మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభకు వచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా జనసేన పార్టీ అంటే ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేయడం జరుగుతుంది. ఆంధ్ర పార్టీ కాదు, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలోనూ, అది కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో. ఈరోజు కూడా మళ్ళీ అదే నియోజకవర్గంలో ఇలాంటి సభ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, ఎందుకైతే పోరాటం చేసి బలిదానాలు చేసి తెలంగాణని తెచ్చుకున్నాం, ఆ బలిదానాలు ఉపయోగం లేకుండా పోయింది. కొంతమంది దొరల చేతుల్లో పోయింది, ఒక దశాబ్ద కాలం దొరల చేతుల్లో పోయింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే మనం తెలంగాణ, బంగారు తెలంగాణ కావాలి అంటే మన జనసేన పార్టీని పటిష్టం చేయాలి, బలోపేతం చేయాలి. ప్రతి కార్యకర్త కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా జన సైనికులని జాయిన్ చేయించుకొని పార్టీ బలోపేతం చేసి మన బంగారు తెలంగాణ కోసము తోడ్పడాలని ఈ 11వ ఆవిర్భావ సభ నుంచి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ యొక్క 11వ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన జన సైనికులందరికీ, వీర మహిళలకు మా యొక్క వందనాలు. జన సైనికులారా, వీర మహిళలారా, మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అహర్నిశలు కష్టపడుతూ తను 2014 నుండి కష్టపడుతూ ఈ స్థాయిలో మనకు ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా తయారయ్యారు. రానున్న ఎన్నికలలో ఈ తెలంగాణలో యువత రాజకీయాల్లోకి రావడానికి ఒక పూల పాన్పు అనేది మనకు రావడం జరుగుతుంది. మిత్రులారా, ఈ యొక్క మన దేశంలో ఎంతో డబ్బుంటేనే రాజకీయం చేసే విధంగా జరుగుతున్నది. అలాంటి సిచ్యువేషన్లో యువతకు రాజకీయంలో అవకాశం ఇస్తూ మరియు నిజాయితీగా తను ఎంతో శ్రమించి ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ అన్ని సమస్యలు కూడా తీర్చి ఈ యొక్క ప్రజలకు చాలా అండగా నిలబడే నాయకుడు. అలాంటి నాయకుడి పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడాలి. మనం అందరం కూడా ఈ యొక్క జనసేన పార్టీని తెలంగాణలో సక్సెస్ఫుల్గా తీసుకుపోవాలని, ఈ రానున్న ఎన్నికలలో మనం ఖచ్చితంగా ముందుకు పోవాలని కోరుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, మార్పు కోసం మేము సైతం. జనసేన పార్టీ 2014లో మార్చి 14లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 11వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దశపల్లి హోటల్లో జరుగుతూ ఉంది. 11 సంవత్సరాలు మరి దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలకు జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షుల గురించి మరి పార్టీ అంటే దేశంలో, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా వాటికి భిన్నంగా ఇవాళ మరి నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్నారు. ఇలాంటి సభలు ఎన్నో చేసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ కంటిన్యూగా 10 సభలు మేము ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నాము. మరి ఫస్ట్ టైము అంటే సెకండ్ టైం ఇది ఆవిర్భావ దినోత్సవం మరి ఇక్కడ తెలంగాణలో చేసుకుంటున్నాము. దానికి మరి అన్ని జిల్లాల నుంచి వచ్చి మరి సభను విజయవంతం చేసిన నాయకులందరూ కూడా, ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ అంటే ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి పుట్టిన పార్టీ అని ప్రతి ఒక్కరు తెలుసు. దేశవ్యాప్తంగా కూడా మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి జనసేన పార్టీ కావచ్చు ఎంతో ఆదరణ ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజులలో పార్టీ అంటే జనసేన పార్టీ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలనే దిశగా పార్టీని తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు మరి 11వ ఆవిర్భావ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నీతి నిజాయితీగా ఓటేసి దేశ అభివృద్ధికి పాటుపడాలనే చెప్పే పార్టీ, ఏకైక పార్టీ జనసేన పార్టీ, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దీని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు మరి మార్పు జరగాలి. రాజకీయాల్లో ఎంతో మార్పు జరుగుతాయి కానీ దేశ అభివృద్ధి జరగదు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలంటే కూడా జనసేన పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో, ఏదైతే ఎజెండా ఉందో దాన్ని తప్పకుండా పాటించాలని కోరుతున్నాం. జై తెలంగాణ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.